శ్రీమాత్రే నమః. అదేవిధంగా మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి యోగము శక్తి యోగం. ఈ యొక్క శక్తి యోగం అనంటే లగ్నము ఏదైనా కానీ సప్తమం నుండి కేంద్రముల్లో అంటే సప్తమం నుండి 4 రాశుల్లో ఉదాహరణకి ధనస్సు తీసుకున్నామనుకోండి. ధనస్సు నుండి సప్తమం మిథునం అయింది. మిథునం నుండి కన్య వరకు ఉన్నటువంటి 4 రాశుల్లో కూడా 7 గ్రహములు ఉన్నట్లయితే దాన్ని శక్తి యోగంగా చెప్పడం జరుగుతుంది. ఇది కొంత శ్రమ చేసి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల దుఃఖము కలగడానికి వీరికి మరి కష్టాలుగా ఉంటాయి కాబట్టి ఉంటుంది. అదేవిధంగా ఆలస్యం అనేది ఉంటుంది. అంటే జీవితంలో ఎదుగుదలకు కొంత సమయం పడుతుంది వీళ్ళకి. అదేవిధంగా ఇందులో శ్లోకంలో చివరిలో స్థిర సుఖం అని అంటారు. అంటే ఆఖరి సమయంలో మంచి సుఖం ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా సౌందర్యం ఉంటుంది. వీళ్ళు చూస్తానికి మంచి ఆకర్షణీయంగా. యుద్ధమునందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఈనాడు యుద్ధములంటే కేవలం తగాదాలు ఇటువంటి వాటితోటే ఉన్నాయి. మరి పూర్వము ఈ యొక్క యుద్ధాలు అనేవి రాజులు వీటి మధ్య జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంటే ఆర్మీ ఇటువంటి వాటిల్లో వీళ్ళు ప్రవేశించడానికి బాగానే ఉంటుంది. అయితే మనకి ఈ యోగాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి కాబట్టి ఈ యోగం పట్టిన వారికి మరి అల్పాయుష్యు అనేటటువంటి దాన్ని కూడా మనకి యోగంలో చెబుతారు. అయితే మరి ఈ యొక్క యుద్ధము చేసేటప్పుడు మరి ఆ కాలంలో మరి ఎంతవరకు వారు బ్రతికి ఉంటారు అనేది తెలియదు కాబట్టి ఈ యొక్క పదాన్ని కూడా మనకి ఈ యోగం చెప్పినప్పుడు రచించడం జరిగింది. అయితే ప్రస్తుత కాలంలో యుద్ధములన్నీ కూడా ఎక్కువగా డ్రోన్లు ఇటువంటి మిస్సైళ్ళు వీటి వల్లే నడుస్తూ ఉంది. అయితే అందులో ఆయుష్ అయితే మాత్రము ఎవరికి వారి విడిగా ఉంటుంది కాబట్టి ఈ యోగం కూడా కష్టపడి సాధించవలసినటువంటి అవసరం అయితే ఉంది. దీనివల్ల చివరిలో సుఖం అయితే కలగవచ్చు. ఇట్లా ఉన్నటువంటి వారు మాత్రము ఎంచుకునేటటువంటి రంగాలు ఈ యొక్క డిఫెన్స్ రంగాలు ఇవైతే బాగా ఉంటుంది. స్వస్తి.